ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు. ఈరోజు దేవుని వాక్యము యెషయా గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనం. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. మానవ చరిత్రలో బైబిల్ మీద జరిగిన దాడులు మరే ఇతర మత గ్రంథంపై జరగలేదు. క్రీస్తు శకము 300 సంవత్సరాల్లో డయోక్లీషియన్ క్రైస్తవ మతము వ్యాప్తి చెందకూడదని క్రైస్తవ మత సాహిత్యమును, వాటి వ్రాత ప్రతులను కాల్చివేయాలని రాజాజ్ఞ ఒకటి తీసుకుని వచ్చి అనేక ప్రతులను కాల్చివేయించాడు. ఇంకా అనేక చర్చీలను తగులబెట్టించాడు. అతని అధికారులైతే అనేక ప్రాంతాల్లో ఉన్న క్రైస్తవులపై దాడులు చేస్తూ అనేక హింసలు కలుగజేశారు. ఈ చక్రవర్తి చాలా ప్రగల్భాలు పలికాడు. క్రైస్తవ మత సాహిత్యమును, వ్రాతప్రతులను నేను భూమి మీద లేకుండా సంపూర్ణంగా నాశనం చేశాను అని అన్నాడు. అయితే అతని తర్వాత వచ్చిన రోమా చక్రవర్తి కాన్స్టంటైన్ యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి ప్రతి దేవాలయంలో బైబిల్ వ్రాతప్రతులు ఉండి తీరాలని ఆజ్ఞాపించి వాటిని సమకూర్చుటకు ప్రయత్నించాడు. పూర్తిగా అవి కాలిపోయినవి అని అనుకుంటున్న తరుణంలో అతడు ఆజ్ఞాపించిన 24 గంటల్లోనే 50కి పైగా బైబిల్ ప్రతులు సమర్పించబడ్డాయి. 1778 సంవత్సరంలో మరణించిన ఫ్రెంచ్ దేశస్థుడైన వాల్టైర్ అనే అతను కూడా బైబిల్ను నాశనం చేయుటకు ప్రయత్నించాడు. బైబిల్ను తిరస్కరించవలసిందిగాను, నాశనం చేయవలసిందిగాను, లేక కాల్చివేయవలసిందిగాను ప్రయత్నాలు ఎన్నో జరిగినప్పటికీ ఇప్పటికీ ఇంకా బైబిల్ శాశ్వతంగానే ఉన్నది. అది ఎప్పటికీ శాశ్వతము, నిత్యము నిలిచే దేవుని వాక్యము. పరిశుద్ధ లేఖనములు అనబడే ఈ బైబిల్ మీరు కలిగి ఉన్నందుకు దేవుణ్ణి స్తుతించండి. సత్యమునకు ఆధారమై ఉన్న ఈ బైబిల్ కలిగి ఉన్న మీరు ధన్యులే. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. ఆమేన్.